నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం సిస్టర్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్ స్పెషల్ క్రిస్పీ పొటాటో బాల్స్. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ క్రిస్పీ పొటాటో బాల్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా పొటాటో బాల్స్ చేసి పెడితే ఆనందంగా తినేస్తారు. అదే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినేస్తారు. ఇలా పొటాటో బాల్స్ చేసి పెడితే ప్లేస్ ఖాళీ చేయడం పక్కా అని స్నాక్ టైంలో లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం అని లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. 2 పొటాటోస్ తీసుకున్నా, వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ముందుగా పీల్ కూడా చేసుకొని కట్ చేసుకోవచ్చు అని నేనైతే పీల్తోనే కట్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని పీసెస్ అందులో వేసుకొని ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత కొన్ని కూల్ వాటర్ వేసేసుకొని పీల్ తీసేసి మిక్సింగ్ జార్లో వేసుకొని స్మాష్ చేసుకోండి. స్మాచర్తో కానీ చేతితోనైనా చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం, ఈ టేస్ట్ తగినంత ఉప్పు, నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేకపోతే బియ్యపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అన్న 2 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఏం పోయాల్సిన అవసరం లేదండి, మన ఆలుకే పీల్చుకుంటుంది కార్న్ఫ్లోర్. దీన్ని 5 to 6 minutes మంచిగా పిసకాలి. డఫ్ లాగా చేసుకోవాలి. డఫ్ అయ్యాక పొటాటో బాల్స్ చేసుకోవాలి. మరి గట్టి ఉండాల్సిన అవసరం లేదు, మరి మెత్తగా కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఇంకొంచెం తీసుకొని లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. లడ్డూలు చేసుకున్నంతలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అంత చిన్నగా అయినా పర్వాలేదని కొంచెం పెద్ద అయినా చేసుకోవచ్చండి. అయితే మీడియం సైజులో చేసుకున్నాను ఈ పొటాటో బాల్స్ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మేము ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, అది హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పొటాటో బాల్స్ వేసుకోండి. ఇవి ఒక్కసారి వేసుకుంటే అతుక్కపోతాయండి. మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసిన తర్వాత ఫ్రై అవనివ్వండి, డీప్ ఫ్రై. మిడిల్లో ఒకసారి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వేయాలి. అప్పుడే మంచిగా బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తాయి. బ్రౌనిష్ కలర్ వచ్చాక టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకోండి. ఆయిల్ పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ఒకదాని తర్వాత ఒకటి పొటాటో బాల్స్ వేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ పొటాటో బాల్స్ రెడీ. సాయంత్రము పిల్లలకు చేసి పెడితే ఆనందంగా తినేస్తారు. ఈ బాల్స్కి కాంబినేషన్ టమాటో సాస్ అండి. టమాటో సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు హ్యాపీగా తినేసి ప్లేట్ ఖాళీ అయితే పక్కా చేసేస్తారు. క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ.